వివాహం చెయ్యాలి అని అనుకున్నప్పుడు కూడా వధూవరుల జాతకాలు కలవాలి అని అంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో అసలు ఏ అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు? వాళ్ళిద్దరి జాతకాలలో అసలు ఎన్ని పాయింట్లు కలవాలి అంటే ఏంటి దాని గురించి వివరణ ఇవ్వండి. ప్రధానంగా 3 అంశాలు ఇక్కడ చూడాలి. ఒకటి నక్షత్ర సంయోగం, అంటే ఇరువురి జన్మ నక్షత్రాలని తీసుకొని ఈ నక్షత్రాల ద్వారా మనకి 8 కూటములు పెద్దలు అందించారు. వర్ణో వశ్యం తథాతార యోనిశ్చ గ్రహమైత్రకం గణకూటం భకూటంచ నాడీ చైతే గుణాధికాహ. ఈ విధంగా ఈ 8 అంశాలని పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రధానంగా 18 గుణాలు కలవాలి. ఎక్కువలో ఎక్కువ 36 గుణాలు ఉంటాయి. 18 తర్వాత 25 వరకు సాధారణమైనటువంటి కలయిక, 25 నుంచి 30 వరకు ఉత్తమ కలయిక, సర్వోత్తమ కలయిక 31 నుంచి 36 మధ్యలో నక్షత్ర పొంతన చూచేటప్పుడు చూడాలి. ఇది ఎంతవరకు పనికొస్తుంది అంటే సాధారణ నియమం. ఇది విశేష నియమం ఏంటి అంటే అసలు జాతకంలో సప్తమాధిపతి బలం ఉన్నదా లేదా చూడాలి. జ్యోతిష శాస్త్రంలో ఈ వివాహానికి ఒక స్థానమే కేటాయించబడింది ఏకంగా. దాని పేరు జామిత్ర స్థానం, సప్తమ స్థానం. ఈ జామిత్రాధిపతిని జామిత్రాధిపతి అని వ్యవహరిస్తారు. ఈయన బలంగా ఉండాలి. బలం అంటే ఏ విధంగా ఉండాలి అంటే జాయాధిపే స్వభే స్వోచ్చే జాయా సౌఖ్యం పూర్ణమాదిసేత్. జాయా సౌఖ్యం పూర్ణంగా ఉండాలి. జాయా అంటే జన్మని ప్రసాదించడానికి అవసరమైనటువంటి ప్రకృతి సిద్ధమైన కలయిక, అంటే ఒక స్త్రీ పురుషుల యొక్క సంయోగ స్థానం. అది దాన్ని జాయా సౌఖ్యం అంటాం. జామిత్రం పుట్టుకకి సంబంధించినటువంటి మైత్రి, ఒక సంతానాన్ని ప్రసాదించాలి అంటే వీళ్ళిద్దరూ ముందు భార్యాభర్తలు కావాలి. ధర్మ ప్రజా సంపత్తి కోసమై జాయా సౌఖ్యం రావాలంటే ఆ సప్తమాధిపతి బలంగా ఉండటం ఇది ప్రధానమైన నియమం. ఉన్న మెలికంతా ఇక్కడే ఉందమ్మా. ఎవరైనా సరే ఎన్ని జాతకాలు చూసినా అసలు సప్తమాధిపతి బలం చూడరు. దాని తర్వాత ఇంకా ఏం చూడాలి? సుఖంగా ఉండాలి అంటే పెళ్లి చేయడం ఇక్కడ పెద్ద సమస్య కాదు. అసలు జాతకాలు కలవకపోయినా నచ్చితే పెళ్లి చేసేయచ్చు. పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహ జీవన విధానం కరెక్ట్గా ముందుకు వెళుతుందా లేదా, వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారా లేదా, వాళ్ళిద్దరూ సంతానాన్ని పొందారా, అభివృద్ధిలో ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, అలాగే ఆర్థిక స్థితి కూడా బాగా ఉందా లేదా, ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సప్తమాధిపతి బలంగా ఉండాలి. ఇంకా ఎవరు బలంగా ఉండాలి? ఇక్కడ శుక్రగ్రహం బలంగా ఉండాలి. శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం. ఇంకా ఏం చదువుతాం శాస్త్రము అంటే పరమోచ్చగతే శుక్రే స్వోచ్చే స్వక్షేత్ర కేంద్రగే త్రికోణస్థే నిజే తస్మిన్ రాజ్య అర్ధ గృహ వాహన సంపద అని చెబుతూ వివాహోత్సవ కార్యాణి పుత్ర కళ్యాణ వైభవం. వివాహోత్సవ కార్యాణి, వివాహ ఉత్సవ సంబంధమైన కార్యములన్నీ పుత్ర పౌత్రాభివృద్ధిగా కళ్యాణోపేతంగా కళ్యాణ వైభవోపేతంగా ఉండాలంటే శుక్రబలం ఉండాలి. ఇది ఇంకా ముందుకు పోవాలంటే ఎవరు ఉండాలి? ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు దేవగురువైన బృహస్పతి. స్వోచ్చే స్వక్షేత్రగే జీవే కేంద్రే లాభ త్రికోణగే మూల త్రికోణ లాభేవ తుంగాంశే స్వాంశగేపివ దారాపుత్రాది సౌఖ్యంచ. భార్య ఒక్కటే ఉంటే సరిపోదండి, ఇన్ని చూడాలి ఈ మ్యాచింగ్లో. భార్య దారాపుత్రాది సౌఖ్యంచ వాహనాంబర లాభజం పుత్ర దారాది లాభశ్చ అన్నదానం మహత్ప్రియం. గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించడానికి దేవగురువైన బృహస్పతి బలం, అలాగే సుఖ సౌఖ్యాన్ని ఇచ్చేటటువంటి లక్ష్మీ కటాక్షాన్ని, స్త్రీకి సౌభాగ్యాన్ని అందించే శుక్రుడి యొక్క బలం, ఈ రెండిటితో పాటు సప్తమాధిపతి బలం, ఇవి ఉంటే వివాహ వ్యవస్థ బాగుంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుంటూ 18 గుణాలు దాటితే వివాహం చేయవచ్చు. వాళ్ళు చక్కగా ఉంటారు. ఓకే, మరి కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. అవునా అండి, డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ టైం చెప్తారా? మా అమ్మాయి గురించి అండి, వివాహం గురించి. అవునా, అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ టైం చెప్పండి. అమ్మాయి పేరు అనూష అండి. అనూష. అనూష, ఓకేనండి, చెప్పండి. 23/12/1990 అండి డేట్ ఆఫ్ బర్త్. 23/12/1990. 1990. ఓకే, టైం చెప్పండి.
సాయంత్రం 5:21. 5:21. ఎక్కడ పుట్టిందండి పాప అనూష? నర్సరావుపేట. అవునా, చూస్తున్నారా సంబంధాలు మరి? ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాపకి వివాహం ఆలస్యం అవుతుందండి. శతభిష నక్షత్రం 4వ పాదం కుంభరాశి వచ్చిందండి. లగ్నం మిథున లగ్నము, ప్రస్తుతంలో శని మహాదశ. శని దశలో ఉన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు మానసికంగా ముందొస్తాయి. ఇక్కడ మనోధైర్యం కావాలి. వివాహ జీవితం చాలా చక్కగా ఉంది. వివాహ సమయం కూడా ఇప్పుడు అష్టమంలో దేవగురువైన బృహస్పతి ఉన్నారు. వీరు సెప్టెంబర్ 12వ తారీఖు 2017 నుండి కావేరీ నది పుష్కరంతో 9వ రాశిలోకి వెళతారు. అంటే భాగ్యస్థ బృహస్పతి యోగం. భాగ్యంలో బృహస్పతి సంచారం జరుగుతున్నప్పుడు మన జన్మ జాతక రీత్యా వివాహం చేస్తే ఆ వివాహ జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఆ దంపతులు చాలా ఆనందంగా ఉంటారు. మంచి సమయం ఉన్నదండి. ఈ సంవత్సరం పెళ్ళవుతుంది. ఒకసారి శని జపం చేయించండి. లగ్నాతు శని అష్టమంలో రాహుతో కలిసి ఉన్నారు. వివాహపరంగా ఆలస్యం అవడానికి గల కారణాలు చెబుతున్నాను వినండి. అష్టమంలో కుజరాహువులున్న, అష్టమంలో శని ఉన్న, అలాగే ఈ రాహువు చంద్రుడు కలిసి ఉన్న వివాహపరంగా స్త్రీలకి మాంగళ్య బలానికి వీళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. మాంగళ్య బలం పొందాలి అంటే వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. ప్రసన్నం చేసుకోవాలంటే తల్లి, తండ్రి లేదా అమ్మాయి, ఈ ముగ్గురులో ఎవరైనా సరే ఆ అష్టమస్థానగతుడైనటువంటి శనికి జపం చేసుకోవాలి. తర్వాత శనికి అభిషేకం చేయించండి. అలాగే ఒకసారి రుద్రాభిషేకం కూడా చేయించండి. ఈ సంవత్సరంలో వివాహం అవుతుంది. అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉన్నది. అష్టమ రాహువు మాంగళ్య స్థానంలో ఉన్నప్పుడు మొహమాటం లేకుండా పిల్లకి నచ్చిన తర్వాతనే వివాహం చేయండి. అంతా శుభప్రదంగా ఉంటుంది. మరి కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? లక్ష్మీ శ్రావణి. అవునా, మీ గురించేనమ్మా? 14/8/1990. 14/8/1990. ఓకేనమ్మా, టైం చెప్పండి. 10:30 మార్నింగ్. మార్నింగ్ 10:30. ఓకే, ఎక్కడ ఎంత? పుట్టారు? 90 93? 90 93? 93 అండి. 93. ఓకే, ప్లేస్ చెప్పండి. హలో, ప్లేస్ చెప్పండి అమ్మా, ఎక్కడ పుట్టారు? ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం. ఉదయం 10:30. తల్లి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావమ్మా? మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ 4 months అవుతుంది. ఓకే అమ్మా, మ్యారేజ్ అయిందండి నాకు. సరే. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం అడగదలుచుకున్నారమ్మా? దాంపత్య జీవితం ఎట్లా ఉంటుందని ఇద్దరు. చాలా చక్కగా ఉందమ్మా. అవగాహన కొంచెం పెంచుకునే ప్రయత్నం చేయండి. భాగ్యస్థ శుక్రయోగము, అలాగే చంద్రయోగం ఉన్నది. తులాలగ్నానికి 9లో చంద్రుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారమ్మా. గురు మహాదశ ద్వాదశంలో ఉంది. ఈ ద్వాదశము షష్ఠ అష్టమాల్లో ఉన్న గ్రహదశలు నడుస్తున్నప్పుడు మన మనస్సుకి శాంతి తగ్గుతుంది. మనోబలం పెంచుకునేట్టుగా కురుశ్లోకం చదువుకోండి. సాయిబాబా వారి చరిత్ర చదవండి అమ్మా. వివాహ జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. దేవగురువైనటువంటి బృహస్పతి ద్వాదశంలో లగ్నాత్తు 12లో 3, 6 ఆధిపత్యంతో ఉన్నప్పుడు మానసికమైన విఘ్నాలు ఉంటాయి, భౌతికమైన విఘ్నాలు ఉండవు. వివాహ వ్యవస్థ అంటే 2 విధాలుగా ఉండాలి. 1 మానసికమైన ప్రశాంతత, 2 భౌతికమైనటువంటి అభివృద్ధి. సంతానపరమైనటువంటి అభివృద్ధి ఉంది. సంతానం కన్న తర్వాత మంచి జీవితం ఏర్పడుతుందమ్మా. భాగ్యంలో మంచి యోగాలు ఉన్నాయి. త్వరగా సంతాన ప్రయత్నం చేయండి. 23 సంవత్సరాలు ఉంది. అద్భుతమైన భవిష్యత్తు ఉందమ్మా. ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి జాతకం. మరి కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, నమస్తే అండి. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. వివరాలు తెలియచేయండి. మా పాప గురించి అడగాలండి. అవునమ్మా, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. పాప పేరు జయంతి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 89 ఏప్రిల్ 27. ఏప్రిల్ 27, 89. సమయం? అమ్మ, మీరు టీవీ చూస్తూ ఫోన్లో మాట్లాడుతున్నారు. ప్లీజ్ టీవీ సౌండ్ తగ్గించండి. ధనస్సు నక్షత్రం, ధనస్సు రాశి అండి. ఉత్తరాషాఢ నక్షత్రం. అది టైం చెప్పండి అమ్మ.
సమయం ఏ సమయంలో పుట్టింది సంవత్సరం 89 అండి. అమ్మా? ఏ సమయంలో పుట్టింది తల్లి? 6:11 అండి సాయంకాలం. ఓకే, ఎక్కడ పుట్టింది? ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. అలాగే అవునమ్మా, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టారు, 1వ పాదం, ధనుస్సు రాశి, లగ్నం తులా లగ్నం. అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పెళ్లి కావట్లేదు స్వామి పాపకి. వివాహానికి వివాహం గురించే స్వామి. సప్తమంలో సూర్య శుక్ర సంయోగం ఉందమ్మా. దీన్ని శుక్ర మౌఢ్యమి అంటాము. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి దూరం 10 డిగ్రీల లోపలే ఉన్నది. శుక్రుడికి సూర్యుడికి ధ్యానం చేయించండి పాప చేత, గ్రహ శ్లోకాలు చదివితే బాగుంటుంది. ఎవరి జాతకంలోనైనా సరే శుక్ర సూర్య గ్రహాలు కలిసి సప్తమంలో ఉన్నా, గురు సూర్య గ్రహాలు కలిసి సప్తమంలో ఉన్నా, శని సప్తమం అంటే 7వ రాశిలో ఉన్నా, రాహువు కానీ కేతువు కానీ 7వ రాశిలో ఉన్నా, కుజుడు 7వ రాశిలో ఉన్నా, వివాహము సకాలంలో కాకుండా ఆలస్యమవుతుంది. ఇక్కడ శుక్రుడు లగ్నాధిపతి ఉన్నారు. లగ్నాధిపతి సప్తమంలో మౌఢ్య అస్తంగత్వ దోషాన్ని పొంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు శుక్రధ్యానం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక వివాహ యోగాన్ని చూస్తే సెప్టెంబర్ తర్వాత లాభ బృహస్పతి యోగం వివాహాన్ని అందిస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. చాలా మంచి జాతకం, మంచి లక్షణాలు ఉన్నటువంటి సద్గుణోపేత అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉన్నది. అయితే ఇక్కడ పంచమంలో రాహుదోషం కూడా ఉంది. కుంభస్థ రాహుయోగం అంత అనుకూలించదు. కాబట్టి వివాహం చేసిన తర్వాత వెంటనే సంతాన ప్రయత్నాలు కూడా జరిగే విధంగా మీరు ప్రోత్సహిస్తే అన్ని విధాలా బాగుంటుంది, జీవితం బాగుంటుంది, వివాహం జరుగుతుంది. ఓకే శంకర్ మంచి గారు, ఇప్పుడు మనం చూస్తే వివాహ యోగం సిద్ధించాలి అంటే జాతకపరమైన బలం తప్పనిసరిగా ఉండాలంటారా? జాతకపరమైన బలం ఉన్నా, జాతక బలం ఉన్నా లేకపోయినా వివాహ వయస్సు, యుక్త వయస్సు వస్తే వివాహం జరిగి తీరుతుంది. అది ప్రకృతి ధర్మం. అనుకూలంగా, ఆనందంగా, సంతోషప్రదంగా ముందుకు సాగాలంటే జాతకాలు చూచుకోవడం అవసరం. జాతకం చూడకున్నా కూడా మంచి వరుడు, మంచి ఉద్యోగి, చూడటానికి బాగా ఉన్నటువంటి మంచి కుటుంబంలోని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ వివాహం బాగానే ఉంటుంది. కానీ మనకి తెలియకుండా దురదృష్టవశాత్తు పూర్వజన్మ సంబంధితమైనటువంటి గ్రహ చెడు ప్రభావం చేత ఊహించని కొన్ని ఫలితాలు వస్తాయి. ఆనందంగా పెళ్లి చేసుకుంటాం అందరం, ఎక్కువగా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద మేళాలు పెట్టి మంచి భోజనాలు పెట్టి పెళ్లి చేస్తాం. అవి ఇబ్బందికి గురి అవుతాయి ఒక్కోసారి. ఆ గురి కావటానికి గల కారణాలేంటో చూస్తే మాత్రం, ఇప్పుడు ఎవరైనా సరే రాసుకునే వాళ్ళంటే రాసుకోండి, ఈ చెప్పేవి జరుగుతాయి. సప్తమాధిపతి బలం తగ్గినా, లేదు వివాహం తర్వాత జీవితంలో కష్టాలు ఏర్పడుతున్న సూర్య చంద్ర శుక్రుల యొక్క దోషం ఖచ్చితంగా ఉంటుంది. ఆ 3 దోషాలు లేకుండా మా జీవితం ఇబ్బందిగా ఉన్నదండి అనే పదం వాడటానికి ఉండదండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉండి జెన్యూన్ హారోస్కోప్ అయితే శాస్త్రం అంతా నిర్దుష్టంగా చెప్పింది. ఎప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పలేమో, కేవలం పేర్లను బట్టో, కేవలం నక్షత్రాన్ని బట్టో, కేవలం దశని అంతర్దశని ఆ లగ్న చక్రాన్ని బట్టో చెప్తే అది పోతుంది. జాతకంలో వివాహ యోగాలు ఎన్ని విధాలుగా చెప్పారు. శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వివాహం జరుగుతుంది. కొన్ని యోగాలు ఉన్నాయి, ఆ యోగాల వల్ల ఆ గ్రహస్థితులు, ఇప్పుడు పారిజాతాంశాది యోగాలు ఉన్నాయి, ఆ యోగాల్లో జన్మించినప్పుడు వివాహం జరుగుతుంది. అలాగే శంఖయోగం, అలాగే కొన్ని గజకేసరి మహాయోగం, ఇలాంటి సందర్భాల్లో శుభప్రదమైనటువంటి సంతానము, శుభప్రదమైనటువంటి భార్య, వాహనము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే గ్రహము ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకునే అంశం ఏంటంటే, ప్రధానంగా అష్టమ స్థానం బాగుందా లేదా, సప్తమ స్థానం బాగుందా లేదా, కుజ ప్రభావం ఏమైనా ఉందా, రాహు సంబంధం ఏమైనా ఉందా, ఇవి తెలుసుకుంటే మంచి వివాహం చేయవచ్చు. ఒకవేళ ఇవి లేవు, ఏం చేయాలి, పరిహారాలు ఏంటి? జాతకంలో గ్రహదోషం ఉందండి, మరి ఏం చేయాలి? ఇప్పుడు సప్తమాధిపతి బాలేడు, శుక్రుడు బాలేదు, లేదా ఇంకో ఏవో దోషాలు ఉన్నాయి, వాటన్నిటికీ శాంతి చేయించాలి. శాంతి చేయించడమే జ్యోతిషం యొక్క పరమావధి, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతి అంటే పరిహారం. పరిహార క్రియ నిస్వార్థంగా
ధర్మ మార్గంలో స్వయంగా వ్యక్తిగతంగా చేసుకోండి, పరమాత్మ కృప మీకు అందుతుంది. గ్రహరూపీ జనార్దన, పరమాత్మ గ్రహాల యొక్క రూపంలో ఉన్నాడు కాబట్టి ఏ గ్రహం అయితే మనకి గ్రహచారంలో చాలలేదో ఆ గ్రహాన్ని తెలుసుకొని పండితుల ద్వారా దానికి శాంతి స్వయంగా చేయించడం, తర్వాత పండితుల ద్వారా చేయటం, ఈ రెండూ చేస్తే దోష పరిహారం అవుతుంది, అద్భుతమైన జీవన విధానానికి మార్గం అవుతుంది. ఒకవేళ కొంతమంది వివాహం చేసేసుకొని ఉంటారు ఇప్పటికే, అంటే ఇష్టపడో లేదంటే బంధుత్వంలోనో దేంట్లోనో జరిగిపోయి ఉంటుంది. వాళ్ళ జాతకాల్లో కొన్ని దోషాలు ఉన్నాయని మనం కనుక గుర్తిస్తే గ్రహదోష నివారణ పరిహార మార్గాలు చక్కగా అవలంబిస్తే మంచి జరుగుతుంది. అలాగే చాలామందికి మొదటి వివాహం పూర్తయి పునర్వివాహ యోగానికి అడుగుతున్నారు చాలామంది. అలా జరుగుతున్నాయి లోకల్లో. పునర్వివాహ యోగానికి అసలు కారణం ఏంటి? పునర్వివాహ దోషం ఎలా వస్తుంది అంటే, మొదటి వివాహం దెబ్బతింటానికి కారణాలు ఏంటంటే మనఃకారకుడు చంద్రుడు. జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేకపోతే ఆ మనస్సు అక్కడ అనుకూలంగా ఉండదు. రెండవది సూర్యుడు సరిగ్గా లేకపోతే ఆత్మశక్తి సరిగ్గా ఉండదు. ఆత్మ బలము, ఆత్మశుద్ధి, ఆత్మ గౌరవం దెబ్బతింటాయి. మూడవది సుఖం, అంటే ఆ భార్యాభర్తల మధ్యలో ఏర్పడేటటువంటి సంసార జీవనం ఏదైతే ఉందో అది అనుకూలంగా ఉండదు. దానికి శుక్రుడు కారకుడు. ఈ ముగ్గురులో ఎవరు కారకులో తెలుసుకొని వాళ్ళకి శాంతి చేయిస్తే పునర్వివాహానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ చేసిన ఒక వివాహంతోనే మంచి ఫలితాన్ని పొంది చక్కని సంతానంతో వీళ్ళు మళ్ళీ ఆ పిల్లలకి పెళ్లి చేసే యోగాన్ని పొందుతారు. మరొక కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో, పరిహారం కార్యక్రమం అండి, చెప్పండి మీ పేరు. చెప్పండి స్వామి. మీ పేరు చెప్పండి. నా పేరు అశ్విని. మీరు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో వారి వివరాలు తెలియచేయండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి అమ్మా. ఆగస్టు 19, 1993. టైము? ఆగస్టు 19, 1993. సమయం అమ్మా, సమయం? తెల్లవారుజామున 4 నుంచి 4:30. అవునా, ఎక్కడ పుట్టారు? హలో, డేట్ మారిందమ్మా తల్లి? అనంతపురం. అనంతపూర్లో. ఓకే, నువ్వేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? వివరాలన్నీ కూడా శంకర్ మంచి గారికి తెలియచేయండి. స్వామి, అమ్మా ఈ డేటు మార్చారా? మేము మార్చాలా? ఇక్కడ 18/19 అమ్మా, 19/20. ఆగస్టు 19 స్వామి. 19. ఓకే అమ్మా. పుబ్బా నక్షత్రం వచ్చిందమ్మా. సింహరాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? వివాహ యోగం ఎప్పుడని తెలుసుకోవాలనుకుంటున్నారా? సింహరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం గురుబలం చాలా చక్కగా ఉంది. కన్యారాశిలోనే ఉన్నారు. కన్యారాశిలో ఉన్నప్పుడు కన్యలకి వివాహం జరగటం శుభప్రదంగా ఉంటుంది. జన్మరాశ్యాత్తు 2వ రాశిలో గురు సంచారం ఉన్నది. మంచి ప్రయత్నం చేయండి అమ్మా, ఇబ్బంది లేదు. చంద్ర మహాదశ నడుస్తోంది. లగ్నాధిపతి దశలో వివాహం జరిగితే మంచి సంతానము, వివాహం తర్వాత మంచి ఆరోగ్యము, అనుకూలత, దాంపత్యం ఇవన్నీ ఉంటాయి. వర్ధనీ కుల సంపదాం అంటుంది శాస్త్రం. జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదాం. వివాహ వ్యవస్థ నిలబడాలంటే ముందు ఆడపిల్ల జాతకం చూడమని చెప్తుంది. ఆ విధంగా ఈ పాప జాతకం సర్వోత్తమంగా ఉన్నది. సూర్యచంద్రుల యొక్క బలం కూడా చాలా చక్కగా ఉంది. అయితే ఇక్కడ శుక్ర బలం మాత్రం ద్వాదశంలో ఉందమ్మా, మిథున రాశిలో. కాబట్టి శుక్ర జపం చదువుకోండి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, లక్ష్మీ దేవాలయాలకు వెళ్ళి లక్ష్మీ అమ్మవారికి అర్చన చేయించండి అమ్మా. వెంటనే వివాహం జరుగుతుంది. మంచి వరుడితో వివాహం జరిగే అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఓకే శంకర్ మంచి గారు, మరి ఇప్పుడు జాతకాలు కలవనప్పుడు వివాహాలు చెయ్యొచ్చు అంటారా? ఒకవేళ ఏవైనా పరిహార మార్గాలు పాటించి ముందుకెళ్ళొచ్చు అంటారా? పరిహార మార్గాలు పాటించడం ద్వారాగా ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఇబ్బంది తొలగటానికి అవకాశం ఉంటుంది. పరిహారము అనే పదం ఎప్పుడు వాడుతున్నామో అది సమస్య వచ్చినప్పుడల్లా పరిహారం వేస్తూనే ఉండాలి.
జాతకాలు కలవలేదంటే ఏం జరుగుతుంది? ఇబ్బందులు వస్తాయి. అంటే ఉదాహరణకి షుగర్ వ్యాధి వారికి షుగర్ ఉన్నది అనుకోండి, పరిహారం రోజు చేస్తూ ఉండాలి. అంటే నిత్యము కూడా మంత్రానుష్ఠానం చేసుకుంటే జాతకాలు కలవకుండా కనుక ఎవరైనా ఒకవేళ ఇప్పటికే పెళ్ళిళ్ళు చేసుకొని కనుక ఉంటే అత్యుత్సాహం చూపించి జాతకాలు కలవకపోయినా మాకు నచ్చారు కదా అని చెప్పిన మాత్రం వెళ్ళటం అంత శ్రేయస్సు కాదు. పూర్వీకులు పెద్దలు చెప్పినటువంటి మాట. అవకాశం ఉన్నది, పండితులు ఉన్నారు, నమ్మకం ఉన్నది, చూపించుకొని భక్తి మార్గంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం ద్వారా అసలు దంపతులకు ఎందుకు కలవాలి అంటే మంచి సంతానం కోసం చూడాలి జాతకం. అసలు వీళ్ళిద్దరూ బాగుండాలంటే అక్కడ సంతానం ఉండాలి. వెంటనే సంతానం ఉంటే వీళ్ళిద్దరినీ విశేషంగా ఆ బంధాన్ని ముందుకు నడిపించడానికి ఆ సంతానం బాగా సహకరిస్తుంది. ఆ విధంగా వెళ్ళాలి. అలాగే జాతకాలు కలవలేదు, పెళ్లి చేసుకుంటున్నాము, ఏం జరుగుతుంది? గొడవలు వస్తాయి. ఎలాంటి గొడవలు వస్తాయి? 3 రకాల గొడవలు. ఇందాక చెప్పుకున్నాం కదా, మానసికంగా సంతోషం లేకపోవటం, లేదా అవమానాలు పాలవటం, అంటే ఆత్మతృప్తి ఆత్మసంతృప్తి లేకపోవటం, ఆత్మగౌరవం లేకపోవటం. మూడోది ఏంటండి? సుఖం లేకపోవటం. వివాహం చేసుకున్న వాళ్ళిద్దరి మధ్యలో ఆ సాంగత్యంలో సంసారంలో అలసట, శ్రమ, బాధ, అనారోగ్యములు ఇవన్నీ వస్తాయి. విపరీతమైనటువంటి అర్థాలకి దారితీస్తుంది. అవి దారి తీయకుండా ఉండాలంటే భయపడాల్సిన పని లేదు. జాతక పరిశీలన చేసుకొని పరిహారం చేసుకుంటే సరిపోతుంది. పరిహారం అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఖర్చు పెట్టి చేసుకోవసరం. ఆ గ్రహ ధ్యానాలు వేదవ్యాసుల వారు ఏ గ్రహాలకి ఏ విధంగా ధ్యానం చేస్తే సరిపోతుంది, ఎంతెంత సంఖ్య చేస్తే సరిపోతుంది అనేది నవగ్రహ శ్లోకాల్లో చక్కగా చెప్పారు. దీనికంటే అతీతంగా మృత్యుంజయ జపం, విష్ణు సహస్రనామం చెప్పారు, లేదా రుద్రాభిషేకం, చేతనైనంతటువంటి దానాలు. భర్తతో సౌఖ్యం అనుకూలంగా ఉండాలంటే పూజలు ఎక్కువగా చేయాలి. ఒక స్త్రీ కనుక పూజ చేస్తే ఆ ఇల్లంతా కూడా లోకైక దీపాంకురాం, లక్ష్మీ కటాక్షంతో ఇల్లంతా కూడా ఆనందమయంగా ప్రకాశిస్తూ దీపకాంతులని వెదజల్లుతూ ఆ స్త్రీ ఉంటుంది. వివాహం అంటే ప్రధానంగా స్త్రీ జాతకమే చూడాలి. ఆ స్త్రీ జాతకం బాగుంటే ఆ స్త్రీకి అనుకూలమైన వరుణ్ణి తీసుకురాగలిగితే జాతకరీత్యా, అలాగే నక్షత్ర పొందన, ప్రధానంగా సప్తమాధిపతి పొందన, సప్తమాధిపతి యొక్క బలము అనుకూలంగా ఉంటే వివాహ వ్యవస్థ చాలా చక్కగా ఉంటుంది. లేదా ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే దారిద్ర్య ధ్వంసిన్యే నమః, ఆ ఇంట్లో ఎటువంటి సమస్య ఉండదు. ప్రధానంగా సంతానం కలిగితే సమస్త దోషములు తొలుగుతాయి. మరి కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సుబ్రహ్మణ్యం అండి. మా అబ్బాయి పెళ్లి విషయంగా నేను మాట్లాడాలనుకున్నానండి. అబ్బాయి వివరాలు తెలియచేయండి. చెప్తానండి. హర్షవర్ధన్ హర్షవర్ధన్ అతను వచ్చి మార్చ్ 15th మార్చ్ 15th 1992. మార్చ్ 15, 1992. టైం చెప్పండి. 1992 అండి. టైం చెప్పండి. ఆ టైం వచ్చి 3:30 అండి, ఉదయం, ఆదివారం. ఓకే, తెల్లవారుజాము 3:30. తెల్లవారుజామున 3:30. ఓకే, ఎక్కడ పుట్టారండి? నక్షత్రం రాశి చెప్పమంటారా? ఎక్కడ పుట్టారు? ప్లేస్ ఆఫ్ బర్త్? ప్లేస్ ఆఫ్ బర్త్ పలమనేర్ అండి, చిత్తూరు జిల్లా పలమనేర్. చిత్తూరు జిల్లా. ఓకేనండి, మీ అబ్బాయికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు శంకర్ మంచి గారు తెలియజేస్తారు. నమస్కారం అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఏంటి చెప్పండి, చెప్తాను. నమస్తే సార్, మా అబ్బాయి పెళ్లి విషయంగా మాట్లాడాలనుకున్నాను సార్. అవునండి, పుష్యమే నక్షత్రం 2వ పాదం, కర్కాటక రాశి, తెలుసు కదా? అవును సార్. ఇప్పుడు బుధ మహాదశ నడుస్తోంది. మంచి సమయం ఉన్నదండి. భాగ్యాధిపతి యొక్క దశ మకర లగ్నానికి విశేషంగా ఉంది జాతకం. అయితే బుధ గ్రహము నీచ రాశిలో ఉంది. ఇందాక మనం చెప్పుకుంటూ వస్తున్నాం శుక్రబలము, గురుబలము. దాంతోపాటుగా దశాధిపతి బలం. ఏ కాలంలో ఈ యోగాలు అనుకూలంగా ఉండాలి అనే అంశాన్ని దశాధిపతి, అంతర్దశాధిపతులు నిర్ణయిస్తారు. ఇక్కడ బుధ దశ నీచలో ఉన్నది, 3వ రాశిలో. కాబట్టి బుధుడికి వెంటనే జపం పండితుల ద్వారా చేయించండి. నీచలో ఉంది కాబట్టి మనం ఎంత చేసినా ఆ జప ఫలం మనకి సంతృప్తినివ్వదు. మంత్రపురస్సరంగా బుధుడికి పెసలు దానం చేసి చేయండి.
25 సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి ఈ చిరంజీవికి వెంటనే వివాహ యోగం సిద్ధిస్తుంది. అందమైనటువంటి భార్య వస్తుంది. సప్తమంలో చంద్రుడుంటే అందమైన భార్య వస్తుంది. లగ్నంలో చంద్రుడుంటే ఈ వ్యక్తి అందంగా ఉంటారు. అలాగే ఇక్కడ లగ్నాధిపతి ఉన్నా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి, మంచి సౌందర్యం ఉన్నది, మంచి ఉద్యోగ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉందండి. జాతకం అద్భుతంగా ఉన్నది, సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని కూడా పొంది ఉన్నది. విశేషమైనటువంటి యోగాలు ఉన్నాయేమో ఒకసారి చూస్తాను. అద్భుతం. చంద్రుడు విశేషమైనటువంటి యోగం, గోపురాంశ యోగంలో ఉన్నారు. కుజుడు గోపురాంశ యోగము, దేవగురు అయినటువంటి బృహస్పతి సింహాసనాంశ యోగంలో ఉన్నారు. ఇట్లాంటి యోగాలు 10 ఉన్నాయి, విశేషమైన యోగాలు. ఈ యోగాల్లో ఎవరు జన్మించినా వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అనేక సంవత్సరాల పాటు శుభప్రదంగా ముందుకి సాగుతుంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వివాహానికి సంబంధించి ఎన్నో చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన పరిహారం లైవ్ షో. వివాహానికి సంబంధించి దోషాలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చెల్లించారో మీరంతా కూడా శంకర మంచి స్వామి దగ్గర తెలుసుకున్నారు కదా.